अस्सलाम वालेकुम వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ టేబుల్ బై రూహి. సో ఈరోజు మనం చేసుకోబోతున్నాం చికెన్ లివర్ ఫ్రై. సో దానికి ముందుగా మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయని వేసుకోవాలి. ఉల్లిపాయతో పాటు 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. కట్ చేసుకొని ఆ రెండింటిని బాగా వేయించండి. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ సింథటిక్గా ఉంటుంది. మీరు ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేయిస్తూ ఇంకో సైడ్ లివర్ని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. మా ఇంట్లో మా చెల్లి అయితే దీన్ని చాలా చాలా ఇష్టంగా తింటుంది అనమాట. సో ఇంకా తన ఎగ్జామ్స్ అయిపోయాయి అని చెప్పి మా ఇంట్లో ఇంకా ఏమైనా స్పైసీగా తినాలి అనిపిస్తుంది అని చెప్పి మా మమ్మీకి చెప్తే మా మమ్మీ లివర్ ఫ్రై చేస్తాను అని చెప్పింది. సో ఇది బాగా వాష్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, అలా తీసుకోండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలా చేస్తున్నట్టు చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా క్విక్గా ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మొత్తం అలాగా వాష్ చేసుకొని చూసారు కదా అది ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. ఈలోపు మనం ఇందాక పెట్టుకున్న ఆనియన్ కూడా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. సో ఆ ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు దీన్ని వేసుకొని మీరు బాగా కలుపుకోండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీకు నెక్స్ట్ రెసిపీ ఏం కావాలి అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, వేసిన లివర్ని బాగా అది కలుపుకోండి. యాక్చువల్గా నేను ప్రతి వీడియోలో రూహి 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 అని చెప్తా ఉంటా. అసలు రూహి అంటే ఎవరు అని మీరు కూడా చాలాసార్లు అనుకోవచ్చు, కానీ రూహి అంటే ఎవరో కాదండి. రూహి అంటే మేము పెంచుకునే పిల్లి అనమాట. అదైతే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట. సో మన యూట్యూబ్ ఛానల్ పేరు కూడా దాని పేరే పెట్టేశాం. దాంతో కూడా ఒకసారి మాట్లాడిద్దాం రాబోయే వీడియోస్లో, దాన్ని కూడా చూద్దుగాని మీరు. సో స్టే ట్యూన్డ్ విత్ us. చేసే ప్రతి వీడియోలో కూడా అది అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది, ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి. సో నెక్స్ట్ వీడియోలో నేను కన్ఫామ్గా దాన్ని చూపిస్తాను. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ పసుపు అని తర్వాత ఉప్పు అని చెప్పాను, కానీ ఫస్ట్ ఉప్పు వేసారు తర్వాత పసుపు వేశారు. సో మీరు ఎలా వేసుకున్నా సరే ఇద్దరు కలిసిపోతారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి. దాన్ని బాగా వేయించిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం కారం వేసుకోండి. తగినంత కారం వేసుకోండి. మేమైతే కొంచెం స్పైస్ ఎక్కువగానే తింటాం, అందుకే మా మమ్మీ కొంచెం 2 స్పూన్స్ వేసిందనమాట. ఆ కారం వేసుకున్న తర్వాత దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ధనియా పౌడర్ తర్వాత గరం మసాలా వేసుకోండి. యాక్చువల్గా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, కానీ ఆ క్లిప్ మిస్ అయింది. సో మీరు యాడ్ చేసుకోండి దాంట్లో. అది మొత్తం స్పైసెస్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిపి కొంచెం మసాలా కొంచెం ఆయిల్ పక్కకి వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసిన తర్వాత దానిపైన మీరు కొత్తిమీర అనేది గార్నిష్ చేసుకోండి. కొత్తిమీర వల్ల బాగా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా స్మెల్ బాగుంటుంది. ఈ స్మెల్కి అయితే మా రూహి అటు ఇటు తిరిగేస్తుంది, కానీ ప్రతిసారి పాపం అదైతే చికెన్ తినకూడదు కదా, దానికి ఫుడ్ వేరే ఉంటుంది, కానీ ఆ స్మెల్కి అదైతే ఆగదు. రోజు మా ఇంట్లో ఇదే గోల. సో అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకొని సో దాన్ని ప్లేటింగ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా ఇన్స్టెంట్గా ఒక 10-15 మినిట్స్లో అయిపోయే రెసిపీ. సో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. టేస్టీ టేబుల్ బై రూహి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. Once again, thank you for watching.